రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సజీవుడా, కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఉదయకాల సమయం నుంచి కూడా ఈ సాయంకాల సమయం వరకు మా అందరికీ మీరు తోడై ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, ఈ రోజున మేము ప్రయాణించినటువంటి ప్రతి ప్రయాణమును కూడా క్షేమముగా మార్చిన దేవుడవు. ఏ ప్రమాదము కాని అపాయము కాని మా దరికి రాకుండా భద్రపరిచి ఉన్న దేవుడవు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. మాకు కావలసిన ప్రతి అవసరతను దయచేశారు. మేము చేసినటువంటి ప్రతి పనిని ఆశీర్వదించారు, దీవించారు నాయన. ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సజీవులంగా చేరి మరొక మారు మీ నామాన్ని గణపరుచుకునే అవకాశం దయచేసినందుకు, కుటుంబముతో కలిసి ప్రార్థించుకునే విధంగా మమ్మల్ని ఉంచినందుకు ప్రభువా, మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించను అని కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభువా సెలవిస్తున్నారు. అవునయ్యా, మేము మీకు ఇష్టముగా ఉన్నందున మా పైకి ఏ సమస్య రాకుండా, అది వచ్చినప్పటికీ దాని నుంచి మమ్మల్ని తప్పిస్తాను అని ఈ రాత్రి కాలంలో వాగ్దానం చేస్తున్నారు తండ్రి. ఈ వాగ్దానమును ఎవరైతే బిడ్డలు ఈ రాత్రి సమయంలో ఏకీభవిస్తున్నారో వారందరి ఎడలను స్థిరపరచండి. వారు ఏ సమస్యల్లో చిక్కుబడి ఈ రాత్రి ఉన్నారో వారు తప్పించబడే సహాయం వారికి దయచేయండి. అయా, నమ్ముతుండగా విశ్వసిస్తూ ఉండగా ఈ వాగ్దానమును వారందరి జీవితములో నాయన నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. పేరు పేరున ప్రార్థన చేస్తూ ఉండగా గొప్ప గొప్ప కార్యాలను వారి జీవితంలో ఈ రాత్రిన మీరే జరిగించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం. ఎవరైతే బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారో తండ్రి, అయా వారిని రాత్రిన మీరు దర్శించండి. ఒక్క మాట పలికిన చాలు తండ్రి, సంపూర్ణ స్వస్థత వస్తుంది అని వాక్యం ద్వారా సెలవిచ్చిన రీతిగా మీరు ఒక్క మాట చేత వారిని బాగుపరచండి తండ్రి. అయా, భయంకరమైన రోగమైనప్పటికీ, అంధకార దురాత్మ శక్తుల వలన పీడించబడుతున్నప్పటికీ అయా మీరే స్వస్థత ఇవ్వగలరు తండ్రి. ఇవ్వమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయనా, హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారు, లివర్ సమస్యలతో ఉన్నారు, లంగ్స్ ప్రాబ్లమ్స్ తో బాధించబడుతున్నారు, కిడ్నీ సమస్యల వలన పాడైపోయిన స్థితిలో, రాళ్ళు వచ్చిన స్థితిలో ఉన్నారు ప్రభువా. దర్శించండి తండ్రి. అయా, స్కిన్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారు తండ్రి, సోరియాసిస్ తో ఉన్నారు ప్రభువా, క్యాన్సర్స్ తో ఉన్నారు, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ తో ఉన్నారు ప్రభువా. వారందరినీ కూడా మీరు దర్శించండి. అయా, ఎవరైతే మైగ్రేన్ హెడ్ఏక్స్ తో ఉన్నారో, బ్రెయిన్ ట్యూమర్స్ తో బాధపడుతున్నారో, కంటి సంబంధమైన, నోటి సంబంధమైన, చెవి సంబంధమైన ఏ ప్రాబ్లమ్స్ తో ఈ రాత్రి కాలంలో మీ పాద సన్నిధిని చేరారో నాయన మొరబెడుతున్నాం. సంపూర్ణ స్వస్థత యేసు నామంలో బిడ్డలకు వచ్చునుగాక. ఎస్ లార్డ్. అదే విధంగా ఎవరైతే బీపీ, థైరాయిడ్, షుగర్స్ తో ఉన్నారో వారిని కూడా దర్శించండి. అవన్నీ కూడా మీ కృపను బట్టి నార్మల్ గా ఉండడానికి కృప దయచేయండి. పీసీఓడి సమస్యల నుంచి కూడా విడిపించండి. మోకాళ్ళ నొప్పుల నుంచి, ఆర్థరైటిస్ నుంచి, అయా ఎముకల సంబంధమైన ప్రతి ప్రాబ్లం నుంచి కూడా స్వస్థత దయచేయండి. ఎవరికైతే ఆపరేషన్స్ అవసరమై ఉన్నవో మీ కృపను బట్టి ఆపరేషన్స్ అవసరం లేకుండానే స్వస్థత దయచేయండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు తండ్రి ప్రార్థిస్తున్నారో గర్భఫలం కోసం, వారికి మీరే గర్భఫలం దయచేయండి తండ్రి. సుఖ ప్రసవాల కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి, సుఖ ప్రసవం అవ్వడానికి కృప దయచేయండి. అయా, అంధకార క్రియలను లయపరచండి. యేసు నామములో సంపూర్ణ విడుదల దయచేయండి. నాయన ప్రార్థిస్తున్నామయ్యా, డిప్రెషన్ లో నుంచి బిడ్డలను లేవనెత్తమని అడుగుతున్నాం. అప్పులను బట్టి ప్రార్థిస్తున్నారు తండ్రి, వారి అప్పులు అన్ని కూడా యేసు నామములో తీర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, వారి ఉద్యోగ వ్యాపారాలను, పరిచర్యలను అభివృద్ధి పరచండి తండ్రి. నాయన, కుటుంబంలో గొడవలు, కలతలు, భార్యాభర్తలు ఒకరంటే ఒకరికి పడక విభేదాలు నాయన వాటన్నిటిని తీసివేయండి. సమాధానంతో జీవించే కృప దయచేయండి. యవన బిడ్డలు, చిన్న బిడ్డలు తల్లిదండ్రులకు లోబడ్డానికి, మీ వాక్యానికి లోబడ్డానికి కృప దయచేయండి ప్రభువా. అయా,
ప్రార్థిస్తున్నాం. రక్త సంబంధికుల మధ్య కూడా ఉన్న ప్రతి గొడవను తొలగించండి తండ్రి. అయా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృప దయచేయండి ప్రభువా. నాయన దుర్వ్యసనాలు, మారు మనసు లేని జీవితాలు, పాపపు అలవాట్లు, వీటన్నిటి నుంచి కూడా యేసు నామములో సంపూర్ణ విడుదల అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. అయ్యా ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహాయము చేత వారిని సంతృప్తి పరచండి నాయన ప్రభువా. వివిధ దేశాలు వెళ్తున్నారు తండ్రి, వారు వెళ్తుండగా వారు వీసా ఇంటర్వ్యూస్ లో, ఇమిగ్రేషన్స్ లో, పాస్పోర్ట్స్ విషయంలో, ప్రతి డాక్యుమెంట్ విషయంలో మీరే సహాయం దయచేయండి తండ్రి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ప్రత్యేకంగా దీవించమని, వారికి మీరు తోడై ఉండమని అడుగుతున్నాం నాయన ప్రభువా. ఎవరైతే గృహాల కోసం ప్రార్థిస్తున్నారో, ప్రమోషన్స్ అని, ట్రాన్స్ఫర్స్ అని, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారో మీరే మీ కృప చొప్పున వారందరికీ వాటిని అనుగ్రహించండి ప్రభువా. కోర్టు కేసుల్లో చిక్కుబడ్డ ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా అడుగుతున్నాము. యేసు నామములో విడుదల వారికి అనుగ్రహించండి తండ్రి. ఆయన నైట్ డ్యూటీలో ఉన్నారు, ప్రయాణిస్తున్నారు, వారందరూ కూడా సుఖంగా క్షేమంగా ఉండే కృప దయచేయండి. అయా మా భారతదేశాన్ని దీవించండి. సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించి క్షేమాన్ని వారికి అనుగ్రహించండి. ఈ రాత్రిని మేమందరము కూడా సేద తీరబోతున్నాము అయ్యా. మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి. దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు మాకు హాని చేసే పరిస్థితులు ఏవి కూడా మా చెంతకు రాకుండా, ఎవరికి నిద్రలేమి పీడకల సమస్యలు లేకుండా ప్రతి బిడ్డకును తండ్రి కంటి నిండా నిద్రను మీరే అనుగ్రహించమని, మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.